హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఎలా చదువుతున్నారు? సో, నేనైతే వీడియోస్ అప్‌లోడ్ చేయకుండా మొత్తం 10 డేస్ ఆర్ 15 డేస్ అయిపోయింది. రీజన్ వచ్చేసి ఏం లేదు. ఇంక రీచార్జ్ అయిపోయింది. అందుకనేసి ఇంకా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయలేకపోయాను. డైలీ చదువుతున్నాను. బట్ ఇంకా డైలీ నా యొక్క స్టడీ టైమ్ టేబుల్ అనేసి నేను ఇలా పెట్టుకుంటాను కదా! సో, అదైతే నేనైతే వీడియోస్ అయితే నేనేం షేర్ చేయలేకపోయాను. ఇంకా ఏం లేదు. నెట్ బ్యాలెన్స్ లేదు. సో, ఇంక నేను రీచార్జ్ చేపించుకున్నాను. ఇంకా అదే విధంగా ఈ రోజు నుండి ఇంకా వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏం లేదు. ఏందంటే ఈ యొక్క స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మనము అది చదువే కదా అన్నం పెడుతుంది. చిన్నప్పటి నుండి అంటే చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక జాబ్ అయితే ఉండాలి. సో, ఇంకా జాబ్ లేకపోతే చాలా కష్టమవుతది. కాబట్టి చదువుకున్న దానికి ఫలితంగా జాబ్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి కదా! సో, నేనైతే ఇంకా డైలీ నేను ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైతే నేనైతే ప్రిపేర్ అవుతాను. సో, ఒక టాపిక్ అనేది అయితే నేను తీసుకొని ప్రిపేర్ అయితాను. అది ఆ టాపిక్ మనకు ఏ ఎగ్జామ్‌కొచ్చినా ఏ రైల్వేస్ అయినా సపోజ్ ఏమైనా గ్రూప్స్ అయినా గానీ ఏదైనా మనకి ఉపయోగపడుతుంది. స్టడీ అనేది మనం ఎక్కడ వ్యర్థమైతే కాదు. సో, నేను ఆ విధంగా డైలీ నేను ఏం చదివినా నేను మీతో నేను షేర్ చేస్తాను. సో, ఇగ నా అది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏమేం టాపిక్స్ చదివానో నేను మీతో డిస్కషన్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఆర్టికల్స్ అయితే చదివాను. మన భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్స్ ఉంటాయి కదా! చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ నుండి అయితే కంపల్సరీ అయితే ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, నేను ఈరోజు అయితే ఖచ్చితంగా ఇంకా ఆర్టికల్స్‌లో నేను ఫస్ట్ బాగా బై హార్ట్ చేశాను. అంటే ఇప్పుడు గుర్తుండే విధంగా ఎందుకంటే చాలా ఉన్నాయి కదా ఆర్టికల్స్. అవి చదవడానికైతే మనం గుర్తు పెట్టుకోవడము చాలా కష్టమవుతుంది. అందుకనేసి మనము ఇంకా చూడకుండా చదవాలంటాము కదా! ఒక క్వశ్చన్‌ని మనం అసలు నాకు ఇలా చదువుతుంటే గుర్తుకొస్తుంది చిన్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ అదే. మనము నేర్చుకోవాలనంటే ఆ క్వశ్చన్‌ని మనము చాలా ఎంత రివిజన్ చేసేవాళ్ళము, ఎలా వాళ్ళము, ఎంత చదివితే అది అట్లా గుర్తుండేది అనేసి అనిపించింది. సో, నాకు కూడా ఇంకా గుర్తుండి ఉండాలంటే ఖచ్చితంగా మనం అలానే చదవాలి. సో, ఇంకా వచ్చేసి మనకి ఉంటాయి కదా ఫస్ట్ భారత రాజ్యాంగ అధికరణలు అనేసి 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం. 1వ భాగంలో వచ్చేసి యూనియన్ మరియు దాని భూభాగము. ఇంకా 2వ భాగంలో వచ్చేసి పౌరసత్వం. 1వ భాగంలో 1 నుండి 4 వరకు ఉంటుంది. ఇంకా 2వ భాగము పౌరసత్వంలో 5 నుండి 11 అని ఉంటుంది. అంటే పౌరసత్వము. ఇంకా 3వ భాగము ప్రాథమిక హక్కులు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ సమానత్వపు హక్కు. మొత్తము 14 నుండి 18 వరకు ఉంటాయి అధికరణలు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేసి 19 నుండి 24 వరకు ఉంటాయి అధికరణలు. ఇంకా మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28. సాంస్కృతిక మరియు విద్య సంబంధ హక్కులు 29 నుండి 30 వరకు. కొన్ని చట్టాలను సంరక్షించుకునే హక్కు ఇందులో 31A నుండి 31D వరకు అధికరణలు ఉంటాయి. ఇంకా రాజ్యాంగ పరిహారపు హక్కు 32 నుండి 35 వరకు ఉంటుంది. ఇంకా 4వ భాగం వచ్చేసి ఆదేశిక సూత్రాలు. ఇది 36 నుండి 51 వరకు ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకి ఇప్పుడు 3వ భాగము ప్రాథమిక హక్కుల తర్వాత ఇప్పుడు 4A భాగం వచ్చేసి ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులలో ఏముంటుంది 51A అనేది భారత పౌరులు నిర్వర్తించవలసిన ప్రాథమిక విధులను గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 5వ భాగం అనేది కేంద్ర ప్రభుత్వము. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇంకా పార్లమెంటుకు సంబంధించిన అధికరణలు అవి 79 నుండి 88 వరకు ఉంటుంది. ఇంకా పార్లమెంటు అధికారులు మరియు విధానాల నిర్వహణ 89 నుండి 123 వరకు ఉంటుంది. సో, వచ్చేసి మొత్తము మనకి ఇప్పుడు ఈ యొక్క అధికరణలు అనేవి మొత్తము మనకి ఎన్ని ఉన్నాయనంటే 395 ఉన్నాయి. 395 అధికరణలు ఆర్టికల్స్ అండ్ ఇంకా షెడ్యూల్స్ వచ్చేసి 12 ఉన్నాయి. షెడ్యూల్ ఎన్ని భాగాలంటే మనకి మొత్తము 22 భాగాలు ఉన్నాయి. ఇదైతే కంపల్సరీగా. సో, నేనైతే కొన్ని ఈరోజు యూట్యూబ్లో కూడా కరెంట్ అఫైర్స్ కూడా చదివాను ఫ్రెండ్స్. ఆ కరెంట్ అఫైర్స్ డైలీ మనకి అది ఏదో BSK ఛానల్ అనేసి వాళ్ళు బాగా చెప్పారు. సో, ఇంకా అదే నేను వాళ్ళు ఇంకా ఎలా చదవాలనేసి కూడా చెప్పారు. సో, ఆర్టికల్స్ నుండి కానీ మనకి షెడ్యూల్ కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. అందుకనేసి ఇక నేను కూడా ఆర్టికల్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలనేసి నేనైతే ఈరోజైతే అదే పట్టుకు కూర్చున్నాను. కానీ మళ్ళీ రివిజన్ చేయాలి. మొత్తము ఇంకా 12 షెడ్యూళ్ళు ఉంటాయి కదా! ఆ 12 షెడ్యూల్లో కూడా
ఒకసారి చూద్దాము. ఇంకా మొదటి షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు. ఇంకా రెండో షెడ్యూల్ రాష్ట్రపతి, గవర్నర్, న్యాయమూర్తులు అంటే వారి యొక్క జీతాభ్యతాలు మరియు వారికి కల్పించిన సౌకర్యాలు. ఇంకా మూడో షెడ్యూల్ వచ్చేసి పదవీ స్వీకార ప్రమాణాలు అంటాం కదా, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు. అంటే ఇది మన క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఇది ఎన్నో షెడ్యూల్ ఇచ్చి ఇప్పుడు షెడ్యూల్లో మనకి కొన్ని అంశాలు ఇస్తారు కదా, వాటి కొన్ని అంశాలు ఇచ్చి ఇది ఎన్నో షెడ్యూల్ అంటారు. సో అందుకనేసి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాలుగో షెడ్యూల్ వచ్చేసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో రాజ్యసభలో సీట్లు. ఇంకా వచ్చేసి ఆరో షెడ్యూల్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, గిరిజన ప్రాంతాలు, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వారి యొక్క ప్రాంతాల పరిపాలన గురించి. ఇంకా ఏడో షెడ్యూల్ కూడా కొన్ని జాబితా, అది కేంద్ర రాష్ట్ర మధ్య అధికార పంపిణీలు అంటే 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా వచ్చేసి. ఎనిమిదో షెడ్యూల్ మనకి అధికార భాషల్లో వచ్చేసి మనకి రాజ్యాంగం గుర్తించిన తర్వాత మొత్తం 22 ఉన్నాయి. అందులో మనకి 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణలో మనకి ఫస్ట్ సింధీ అనేది చేశారు, తర్వాత కొంకణి, మణిపూరి, నేపాలి భాషలు. సో ఇంకా తర్వాత 2003లో సంతాలి, మైథిలి, బోడో, డోగ్రి భాషలు. ఇంకా 2011లో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియాను అంటే అది ఒడియాగా పేరు మార్చారు. ఇంకా 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు, రిజర్వేషన్లు. ఇంకా 2000లో సుప్రీంకోర్టు తీర్పులో 1973 ఏప్రిల్ 24 తర్వాత షెడ్యూల్లో చర్య ఇంకా న్యాయ సమీక్ష క్రిందికి వస్తుందని కూడా తెలిపింది. 10వ షెడ్యూల్ వచ్చేసి ఫిరాయింపుల నిరోధక చట్టము. ఇంకా 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ. 12వ షెడ్యూల్ నగరపాలక వ్యవస్థ. ఈ నగరపాలక వ్యవస్థ మనకి 1992, 74 రాజ్యాంగ సవరణ. ఇంకా ఇది కూడా 11వ షెడ్యూల్ కూడా 1972, 73 అది సేమ్ ఇయర్స్. 11, 12వ షెడ్యూల్ అనేది సేమ్ ఇయర్ 1992, 92. 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ అయితే 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ. ఇంకా 10వ షెడ్యూల్ వచ్చేసి 1985 అది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 52వ రాజ్యాంగ సవరణ. అంటే మనకి అది ఎన్నవ సవరణ అని కూడా అడుగుతారు. సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఇదండి. ఓకే, బాయ్.